ఆలోచనల్లో పదును సృజన ఉంటే పనికిరాని వస్తువులకు కూడా ప్రాణం పోయవచ్చు. ఎంచక్కా తిరిగి వాడుకోవచ్చు. ప్రపంచానికి సరికొత్త వస్తువులను పరిచయం చేయవచ్చు. 10 మందితో శభాష్ అనిపించుకోవచ్చు. పనిలో పనిగా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇదే చేస్తున్నారు హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఓ దంపతులు. ఇదంతా విన్నాక వాళ్ళు అంత గొప్పగా కొత్తగా ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుందా? అయితే ఇది చూడండి. మీ ఇంట్లో పాత టైర్లను ఏం చేస్తారు? ఏం చేస్తాం, పడేస్తాం లేదా కాల్చేస్తాం, అది కాకుంటే అలాగే ఉంచేస్తాం అంటారు. మరి హైదరాబాద్ ఉప్పల్కి చెందిన అరుణ ప్రశాంత్ దంపతులు ఏం చేస్తారో తెలుసా? ఎంచక్కా గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తామంటున్నారు. టైర్లను కాల్చటం వలన పర్యావరణానికి తీరని హాని కలుగుతుంది. అలా ఆలోచించిన ఈ దంపతులు సరికొత్త ఆలోచనకు తెరతీశారు. పాత టైర్లతో గృహోపకరణాలు తయారు చేయడం ప్రారంభించారు. టైరులోని ప్రతి భాగాన్ని వివిధ రకాల వస్తువుల్లో ఒక్కో విధంగా వాడుతున్నారు. సోఫా సెట్ల తయారీకి డీసీఎం వాహనం టైరులోని రిమ్ము భాగాన్ని ఎక్కువగా వాడుతున్నారు. టైరులోని మిగతా పలుచని భాగాలను పట్టీలుగా చేసి సోఫా సెట్లు, కుర్చీలకు అల్లుతున్నారు. దీనివల్ల ప్రత్యేకమైన కుషన్, ప్లాస్టిక్ తీగలు, దారాలు అవసరం లేదు. మిగతా భాగాలతో పాదరక్షలు, బ్యాగులు, కీ చైన్లు, బెల్టులు, పర్సులు రూపొందిస్తున్నారు. సో సేమ్ వే just like bamboo, నాకేం తెలిసిందంటే బయట కంట్రీస్ లో దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్ ఆల్సో. వాళ్ళు రీసైకిల్ చేస్తారు అండ్ దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ రీసైక్లింగ్ ద మెటీరియల్. సో మేమేం చేసాం, ఈ రీసైకిల్ టైర్ ఫర్నిచర్ తయారు చేయడం స్టార్ట్ చేసాం. సో ఒక్కసారి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మనం డిఫరెంట్ మోడల్స్ డెవలప్ చేసాం. అండ్ ఏంటంటే రెస్పాన్స్ వాజ్ రియలీ వెరీ గుడ్ అన్నమాట. దట్ ఇన్స్పైర్డ్ అస్ అ లాట్. వాడి పడేసిన టైర్లను తుక్కు దుకాణంలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు వీరు. వాటితో వస్తువులను తయారు చేస్తారు. 6గురు 3 రోజులు కష్టపడి 20 టైర్లతో ఒక్కో సోఫా సెట్ రూపొందిస్తారు. ఎవరైనా పాత టైర్లు తీసుకువస్తే వారికి నామమాత్రపు రుసుముతో వస్తువులు చేసి ఇస్తామంటున్నారు ప్రశాంత్ దంపతులు. కర్రతో చేసిన వస్తువులతో పోలిస్తే టైర్లతో చేసినవి ఎక్కువ కాలం మన్నుతాయి. పైగా కర్రతో చేసిన వస్తువులు విరిగిపోతాయి, వాటికి చెదలు పడతాయి, ఎండా వానలకు దెబ్బతింటాయి. టైర్లతో చేసే వస్తువులకు ఆ భయమే లేదు. వాటికి ఇష్టమైన రంగులు వేసుకోవచ్చు.